హలో ఫ్రెండ్స్, ఆశకి ఎవరైతే దాసులవుతారో వారు సమస్త లోకానికి దాసులు. అలాగే ఆశ ఎవరికైతే దాసి అవుతుందో అటువంటి వారికి సమస్త లోకము దాసి అవుతుందట. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని పాలించే ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఉద్యానవనంలో విహరించి అంతర్గత గతిలోకి ప్రవేశించే ముందు ముఖద్వారం దగ్గర ఎవరో ఒక అజ్ఞాతవాసి తారసపడ్డాడు. చూడబోతే భిక్షగాడి మాదిరిగా ఉన్నాడు. బాగా ఉల్లాసంగా ఉన్న ఈ రాజుగారికి అతగాడికి ఏదైనా సాయం చేయాలని అనిపించింది. రాజుగారు, ఏం కావాలి నీకు, కోరుకో, ఏదైనా సరే ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి, రాజా, తొందరపడి అలా అనమాకండి, అనే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి అని ధైర్యంగా రాజు నిలదీశాడు. అలా రాజుగారిని నిలదీసే వ్యక్తి రాజుగారికి ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపించలేదు. అంతలో రాజుగారు పౌరుషంగా, పర్వాలేదు, అడుగు, సందేహించవలసిన అవసరం లేదు, ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటా వంట లేదు అన్నాడు. సరే రాజా, చూశారుగా, నా చేతిలో ఈ భిక్ష పాత్ర ఉంది. ఇందులో ఏం వేస్తారో వేయండి, దీన్ని నింపండి, నాకంతే, ఏమి వద్దు అన్నారు. అయితే మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటారా మహారాజా అని విన్నపించుకున్నాడు. రాజు మాత్రం ఏమాత్రం తగ్గకుండా విలాసంగా నవ్వాడు. నవ్వి మళ్ళీ ఇలా అన్నాడు, ఈ పాత్రను నింపడానికి అంతగా ఆలోచించవలసిన అవసరం ఏముంది అని అతనిని వెంట పెట్టుకుని రాజప్రసాదంలో తీసుకువెళ్లాడు. తన పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణిమాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు. అక్కడ దృశ్యం మొత్తం శ్రీకృష్ణ తులాభారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది. ఒకటికి 2 సార్లు ఎందుకు ఆలోచించుకోమన్నాడో రాజు క్రమంగా అర్థమవుతుంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టి అదృశ్యమైపోతున్నాయి. ఆ భిక్ష పాత్ర తిరిగి ఖాళీ అవుతూనే ఉంది. రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండోగా అక్కడికి చేరుకున్నారు. ఖజానాలోని సమస్త ధనరాశులు, స్వర్ణాభరణాలు భటులు కంపల కొద్దీ తెచ్చి ఆ భిక్ష పాత్రలో వేస్తున్నారు. చిత్రం ఏమిటంటే, వేసినవి వేసినట్టే మాయమవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే ఉంది. రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందు వెనుక చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం. చివరికి జరిగిందేమిటంటే, సాయంత్రానికల్లా రాజదర్బారులో 2 భిక్షగాళ్లు మిగిలారు. ఒకరు అక్కడికి వచ్చిన ఆ అజ్ఞాతవాసి, రెండోవారు రాజుగారు. సర్వం పోగొట్టుకున్న తరువాత గాని రాజుగారికి గర్వం దిగరాలేదు. అగంతకుడి ముందు సాగిలపడి, మహానుభావ, నా అహంకారాన్ని మన్నించండి, నేను మీ మాట పెరచెవిని పెట్టాను. ఇంతకీ ఆ భిక్షపాత్ర సంగతి చెప్పండి, ఇందులోని మర్మమేమిటో సెలవివ్వండి. అగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేశాడు. రాజా, నిజానికి ఇది భిక్షపాత్ర కాదు, మానవ కపాలం. నేను దాన్ని మెరుగుపెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్లు చేశాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే, ఏం చేసినా అంతే, ఏమి మిగలదు. అధికారం, సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు, ఎంత ఇచ్చినా కాదనదు. మనుషులకు ఈ ఆశ నుండి, అత్యాశ నుండి కాటికి పోయేదాకా అది వాళ్ళ అంటే ఉంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికి ఇదంతా అని ఆ భిక్షువు రూపంలో అతను చెప్పాడు. మాయమైన ధనరాశులు, సిరి సంపదలు రాజుకు మళ్లీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది. అది ఏమిటంటే, ఆశకి ఎవరైతే దాసులు అవుతారో వారు సమస్త లోకానికి దాసులు. ఆశ ఎవరికైతే దాసి అవుతుందో అటువంటి వారికి సమస్త లోకము దాసియే. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.